హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టమాటా పచ్చడి అప్పటికప్పుడు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా 1 కేజీ టమాటాల వరకు నేను తీసుకున్నాను. వాటిని 1కి 2 సార్లు కడిగేసుకొనేసి తడేమీ లేకుండా ఒకసారి క్లాత్తో తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తడేమీ లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొనేసి దాంట్లో కొంచెంగా ఆయిల్ వేయాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత దానిలోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నింటినీ యాడ్ చేయాలి. యాడ్ చేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలయబెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు అన్నీ బాగా ఉడికిపోయేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఇలా టమాటాలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా మనం కేజీకి ఒక 100 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. ఇలా చింతపండు తీసేసుకొని దీంట్లో పుల్లలు విత్తనాలు ఏమన్నా ఉంటే అన్నీ తీసేసేయాలి. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత చింతపండు కూడా తీసుకొనేసి ఆ టమాటా ముక్కల్లో వేసేసేయాలి. ఉడుకుతున్న టమాటాల్లోకి వేసేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారబెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా 2 స్పూన్ల ఆవాలు 1 స్పూన్ మెంతులు తీసుకొని ఇలా ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొనేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈలోగా టమాటాలు కూడా ఆరిపోయాయి. దీనిలోకి ఒక 3 గరిటెల వరకు, పెద్ద గరిటెతో పచ్చడి కదండి, కారం ఎక్కువగా పడుతుంది, 3 గరిటెల వరకు కారం తీసుకుంటున్నాను. ఇది అప్పటికప్పుడు పెట్టుకునేది కాబట్టి నేను గుంత గరిటెతో, పెద్ద గరిటెతో చూపిస్తున్నాను. ఆ తర్వాత ఒక 2 గరిటెలు తీసుకొనేసి ఉప్పు ఇంకొంచెం తీసుకున్నాను, ఒక 2 స్పూన్ల వరకు. అదే కళ్ళుప్పు తీసుకున్నాం అంటే రాళ్ళ ఉప్పు అంటారు కదా, అది తీసుకుంటే సమానంగా తీసుకోవచ్చు. 3 గరిటెల కారానికి 3 గరిటెల రాళ్ళ ఉప్పు తీసుకోవచ్చు. సాల్ట్ అయితే ఎక్కువైపోతుందని నేను కారం కొంచెం ఎక్కువగా తీసుకొని సాల్ట్ కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఆ తర్వాత ఇదంతా ఒకసారి కలియబెట్టేసుకొనేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇంకొక వాయి కూడా వేసేసి పట్టేసుకున్నాను. అంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ముందరగా వేసిన దాంట్లో ఆవాలు మెంతిపిండి ఉంది కదా, కాబట్టి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. పచ్చడి అంతా బాగా కలిసేలా కలుపుకొనేసేయాలి. ఆ తర్వాత పోపు కోసం దీంతో 2 గరిటెల ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో పోపు దినుసులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది, అందుకని నేను పోపు దినుసులు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు తీసేసుకొని మంచిగా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దాంట్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇవంతా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత, మాడిపోవద్దు, ఎర్రగా మాత్రం వేగాలి. వేగిపోయిన తర్వాత పచ్చళ్ళలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం తాలింపు అంతా బాగా కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చడిని అంతటిని. ఇలా పెట్టుకున్నామంటే టమాటా పచ్చడి 2 నెలల వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట అయితే ఒక 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. అది తడేమీ లేకుండా చూసుకోవాలి, తడి ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా కనుక చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నిల్వ పచ్చడి కంటే ఇలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని ఒక ప్లాస్టిక్ జార్లో కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ తీసి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.